ఈరోజు ఈ వీడియోలో మనం లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లమ్స్ గురించి చెప్పుకుందామండి. దానిలో స్పెసిఫిక్గా సింప్లెక్స్ మెథడ్ గురించి నేను మీకు దీనిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్గా మనం ఈ ఎల్పిపి అనేది మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ప్రొడక్షన్ సైడ్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తాము. అంటే మనకి అవైలబుల్గా ఉన్న రిసోర్సెస్ని ఆప్టిమమ్ యూటిలైజేషన్ అనేది చేసుకుంటూ మనం ప్రొడక్షన్ చేసుకోవాలి. ఎప్పుడైనా కానీ సపోజ్ ఒక 2 ప్రొడక్ట్స్ ని ప్రొడ్యూస్ చేస్తున్నామండి. ఏ బి అని ఒక 2 ప్రొడక్ట్స్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాము. సో ఈ 2 ప్రొడక్ట్స్ ని ప్రొడ్యూస్ చేస్తూ మనం ప్రాఫిట్ అనేది గెయిన్ చేసుకోవాలి, మాక్సిమం గెయిన్ చేసుకోవాలి. అలాగే కాస్ట్ అనేది వచ్చేసరికి మనం మినిమం చేసుకోవాలన్నమాట. అంటే ఈ ఏ అనే ప్రొడక్ట్ ఎన్ని నెంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలి, బి అనే ప్రొడక్ట్ ని ఎన్ని నెంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తే మనకి ఆ కాస్ట్ అనేది తగ్గించుకోవచ్చు, అలాగే ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనే దానిలో అట్లాంటి ఎగ్జాంపుల్స్ కి బేసిక్ గా వీటిని మనకి ఇండస్ట్రీలో యూజ్ చేస్తారనమాట. సపోజ్ ఒక 5 ప్రొడక్ట్స్ మనకి ఏ అనేది యూజ్ చేస్తే, అలాగే ఒక 7 ప్రొడక్ట్స్ వచ్చేసరికి బి అనేవి చేసుకుంటూ మనం ఆప్టిమం అంటే మనకి ప్రాఫిట్ అనేది ఎక్కువ వస్తుంది, కాస్ట్ అనేది ఏమో తక్కువ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఈ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అనేవి చేసేటప్పుడు మనకి కొన్ని కండిషన్స్ అనేవి కూడా అప్లై అవుతాయి. మనం కంటిన్యూస్ గా మెషిన్ అనేవి ఒకటే లెవెల్లో యూజ్ చేయము. మేబీ సమ్ నెంబర్ ఆఫ్ అవర్స్ రిలేటెడ్ కావచ్చు, ఆర్ సమ్ డిమాండ్ అండ్ సప్లై రిలేటెడ్ కూడా మనకి కొన్ని కండిషన్స్ అనేవి ఉంటాయి అనమాట. సో అలాంటి కండిషన్స్ మనకి ఇక్కడ ఈ కన్స్ట్రెంట్స్ లో అనేది అప్లై చేస్తాము. ఇలాగ ఇప్పుడు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కావచ్చు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కావచ్చు, లేకపోతే సపోజ్ ఒక మెషిన్ అనేది సపోజ్ ఒక 7 అవర్స్ యూజ్ చేస్తాము. సో నథింగ్ బట్ ఇప్పుడు ఆ 7 అవర్స్ యూజ్ చేస్తాం అనేది ఈ మనం లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 7 అని చెప్పేసి మనకు ఒక కన్స్ట్రెంట్ అప్లై అవుతుంది అనమాట. జనరల్ గా దీనికి ఒక స్టాండర్డ్ ఫార్మాట్ అని మనకి ఎల్పిపికి ఒక స్టాండర్డ్ ఫార్మాట్ అనేది ఉంటుందండి. ఆ ఫార్మాట్ లో మనకి ఇచ్చిన సిచ్యుయేషన్ ని మనం కన్వర్ట్ చేసుకొని ఆ తర్వాత మనం ఈ మొత్తం ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకుంటాం అనమాట బేసిక్ గా. సో ఇప్పుడు మనకి ఇక్కడ దిస్ ఇస్ ఆల్రెడీ విచ్ ఇస్ స్టాండర్డ్ ఫార్మాట్ లో ఉందన్నమాట. ఇక్కడ ఈ మాక్సిమం జెడ్ ఏదైతే ఉందో ఈ మాక్సిమం జెడ్ లో ఉన్న వాల్యూస్ మనకి ఫైనల్ గా దీన్ని మాక్సిమైజ్ చేసుకోవాలన్నమాట. మనకి ఇప్పుడు మెయిన్ మన ఆబ్జెక్టివ్ వచ్చేసరికి ఏంటి అంటే ఈ ప్రాఫిట్ ని మాక్సిమం చేసుకోవాలి. ఇన్ కేస్ ఇక్కడ మాక్సిమం జెడ్ ఉంది కాబట్టి ఓకే అండి. ఇఫ్ ఇట్ ఈస్ సమ్ మినిమం జెడ్ అని ఉందనుకోండి, దీన్ని మనం మాక్సిమైజ్ చేసుకుని ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకోవాలన్నమాట. అంటే మినిమం జెడ్ ని మనం మాక్సిమం చేసుకోవాలి అంటే ఆ టోటల్ ఈక్వేషన్ ని మైనస్ తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. ఓకే, దట్ ఈస్ ద బేసిక్ సిచ్యుయేషన్ అనమాట. అండ్ ఇప్పుడు ఈ ఉన్న దానిలో ఫస్ట్ ఏంటి అంటే మనకున్న కన్స్ట్రెంట్స్ ని అంటే ఇన్ఈక్వాలిటీస్ ని ఈక్వాలిటీస్ గా కన్వర్ట్ చేసుకోవాలి. అలాగే మీకు ఇక్కడ చూడండి x1 అండ్ x2 ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. దీస్ x1 x2 ఆర్ నథింగ్ బట్ ఇప్పుడు నేను సమ్ ఎస్టిమేట్ చేసుకున్నాను కదా, ఇవి ఒక సమ్ 5 ఇది ఒక సమ్ 7 అని చెప్పేసి ఇవన్నమాట. ఈ x1 x2 వాల్యూస్ ఫైనల్ గా అంటే నేను జస్ట్ ఊరికే ఎస్టిమేషన్ అక్కడ వేసాను. మనం ఫైనల్ గా సాల్వ్ చేసుకుని ఏవెంత అనేది మనం చెప్పాలన్నమాట. ఇవి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఎందుకు ఇచ్చారంటే నాన్ నెగటివిటీ కన్స్ట్రెంట్స్ అండి వీటిని. ఎందుకంటే ఇవి ఆల్వేస్ మనకి పాజిటివ్ గానే ఉండాలి. అంటే లైక్ మనకి ప్రొడక్షన్ లో వచ్చేసరికి నెగిటివ్ ప్రొడక్షన్ అనేది ఉండదు, 0 ప్రొడక్షన్ అన్న ఉంటుంది, లేకపోతే పాజిటివ్ గా అన్న ప్రొడక్షన్ అనేది నెంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్ చేసామని ఉంటుంది, కానీ లేకపోతే ప్రొడ్యూస్ చేయలేదంటే 0 ఉంటుంది, అంతే తప్ప నెగిటివ్ గా ఉండదు. కాబట్టి సో దిస్ ఇస్ ద నాన్ నెగటివిటీ కన్స్ట్రెంట్స్, దిస్ x1 x2 ఆర్. అందుకని మనకి వీటిని నాన్ నెగటివిటీ కన్స్ట్రెంట్స్ అంటారు ఇక్కడ. అలాగే ఇక్కడ ఉన్న ఈ ఇన్ఈక్వాలిటీసే మనకి వీటిని ఈక్వాలిటీస్ గా కన్వర్ట్ చేస్తామండి బై యూజింగ్ స్లాక్ వేరియబుల్ అనమాట. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నప్పుడైతే కనుక వాటిని స్లాక్ వేరియబుల్స్ అని అంటాము. గుర్తుపెట్టుకోండి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే కనుక మనం ఇంట్రడ్యూస్ చేసేవి స్లాక్ అవుతుంది. ఓకే, దీనికి మాత్రమే మనం బేసిక్ సింప్లెక్స్ అనేది యూజ్ చేస్తాము. ఇన్ కేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే కనుక మనకి వాటికి ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ వస్తాయండి. అంటే సర్ప్లస్ వేరియబుల్స్ వాటికి వేరే ఇంట్రడ్యూస్ చేస్తాము. దానికి వీటికి కొంచెం చిన్న చేంజ్ అనేది ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం ఇంట్రడ్యూస్ చేసే రెండు కూడా ఇక్కడ చూడండి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నాయి కాబట్టి స్లాక్ వేరియబుల్స్ ఇంట్రడ్యూస్ చేస్తాము. మనం ఇంట్రడ్యూస్ చేసే ఆ స్లాక్ వేరియబుల్స్ ని మనం బేసిక్ వేరియబుల్స్ అని చెప్పి కూడా అంటాము. ఈ రిమైనింగ్ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటినేమో నాన్ బేసిక్ వేరియబుల్స్ అని అంటాం అనమాట. ఇక్కడ మనము ఈ స్లాక్ వేరియబుల్స్ అంటే బేసిక్ వేరియబుల్స్ ని యూజ్ చేసుకుంటూ నాన్ బేసిక్ వేరియబుల్స్ ని మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ ఏం చెప్పామండి, కన్వర్టింగ్ ఇన్ఈక్వాలిటీస్ ఇంటూ ఈక్వాలిటీస్. చూడండి ఎలా కన్వర్ట్ చేస్తాను. 2x1 ప్లస్ 7x2 ప్లస్ ఇంట్రడ్యూసింగ్ న్యూ స్లాక్ వేరియబుల్ ప్లస్ s1 ఈక్వల్ టు 21. ఇక్కడ ప్లస్ ఎందుకు వేశారు అని మీకు డౌట్ వస్తే కనుక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను.
5 less than or equal to 7 ఉందండి. ఓకే, సో ఇప్పుడు నేను ఈ 5 ని 7 తో ఈక్వల్ చేయాలంటే నేను ఏం చేస్తాను, +2. ఓకేనా, అర్థమైందా ఇప్పుడు మీకు? సో ప్లస్ మనకి ఈ స్లాక్ వేరియబుల్ అంటే ఈ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ని మనం దీంతో ఈక్వల్ చేయాలి అంటే ఇక్కడ ఎడిషన్ జరిగితేనే మనకి ఇక్కడ ఈక్వల్ అవుతుంది కదా. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ వాల్యూస్ మనకి తక్కువగా ఉన్నాయి కాబట్టి, సో లెఫ్ట్ సైడ్ వాల్యూస్ మనం ఇంక్రీజ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూస్ కి ఈక్వల్ అవుతాయి అనమాట. ఓకే, సో అందుకనే మనం ఇక్కడ ఈ వాల్యూస్ ని ఇక్కడ +S1 అనేది ఇంట్రడ్యూస్ చేసాము. నెక్స్ట్ ఫర్దర్ గా వేరే ప్రాబ్లమ్స్ లో వచ్చేసరికి మీకు మైనస్ వస్తుంది, అందుకని నేను ఇక్కడే ఒకసారి మీకు క్లియర్ గా చెప్పాను. ఓకేనా, అండ్ నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ కి రండి. 7x1 + 2x2 + S2, సెకండ్ ఈక్వేషన్ గా S2 ఈక్వల్ టు 21. దిస్ ఇస్ ద ఫస్ట్ ఈక్వేషన్ అండ్ దిస్ ఇస్ ద సెకండ్ ఈక్వేషన్. ఓకే, అండ్ నౌ ద ఆబ్జెక్టివ్ ఫంక్షన్, మరి ఇది మారినప్పుడు మన ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఏదైతే ఉందో అది కూడా మారుతుంది కదండి. ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఇస్ గోయింగ్ టు బి max z equal to 4x1 plus 14x2 plus 0 into s1 0 into s2. ఇక్కడ 0 ఎందుకు వేసాము అంటే ఇక్కడ ఉన్న s1 s2 వల్ల ఈ మాక్సిమం జెడ్ ఈ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అనేది మనకి డిస్టర్బ్ అవ్వకూడదు. సో దట్స్ వై మనం ఈ బేసిక్ వేరియబుల్స్ ని 0 చేసుకుని ఇక్కడ ఉన్న నాన్ బేసిక్ వేరియబుల్స్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేసుకుంటామండి బేసిక్ గా. సో ఇప్పుడు మనకి స్టాండర్డ్ ఫార్మాట్ లో ఉన్నాయి. ఈ స్టాండర్డ్ ఫార్మాట్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇనీషియల్ సింప్లెక్స్ టేబుల్ వేసుకోవాలి. ఇనీషియల్ సింప్లెక్స్ టేబుల్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ టేబుల్ ని మనం సింప్లెక్స్ టేబుల్ 1 అని అనము. దిస్ ఇస్ నథింగ్ బట్ ఇనీషియల్ సింప్లెక్స్ టేబుల్ అని యూజ్ చేసుకుంటాము. చాలా సింపుల్ అండి, మీరు గుర్తుపెట్టుకుంటే కనుక. కొంచెం నేను చెప్పేది మీరు ఎలా అంటే నిద్ర లేపడినా కానీ చెప్పేలాగా మీరు చాలా అలా బైహార్ట్ చేసేసుకోండి, చాలా సింపుల్ గా ఉంటుంది. ఓకేనా, సిబి BV, XB. BV is nothing but basic variables. XB and a coefficient of basic variable. CB and a coefficient of basic variable. XB is nothing but మనకి రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న కన్స్ట్రెంట్స్ కి వాల్యూస్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఏం చేస్తాను. మనకు ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఉంది కదా, ఇక్కడ మీకు ఏవైతే వేరియబుల్స్ ఉన్నాయో వాటిని అలా లైన్ గా వేసేసుకోండి. x1 x2 s1 s2. ఓకే, అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి CJ వాల్యూస్. CJ వాల్యూస్ నథింగ్ బట్ మనకి ఉన్న ఆబ్జెక్టివ్ ఫంక్షన్ లో కోఎఫిషియెంట్స్ అన్నమాట. ఈ వేరియబుల్స్ కి కోఎఫిషియెంట్స్. ఓకేనా, x1 కి మనకి కోఎఫిషియెంట్ ఏముందండి 4 ఉంది. ఓకే, x2 కి కోఎఫిషియెంట్ ఏముంది 14 ఉంది. నెక్స్ట్ s1 కి 0, s2 కి 0. ఇప్పుడు ఇందాక నుంచి నేను బేసిక్ వేరియబుల్స్ అంటున్నాను, గుర్తుంది కదా మీకు. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న వాటిలో బేసిక్ వేరియబుల్స్ ఏంటి, s1 s2 కదా. సో నో ద బేసిక్ వేరియబుల్స్ s1 s2. బేసిక్ వేరియబుల్స్ కోఎఫిషియెంట్స్ CB ప్లేస్ అన్నాం కదా, ఏమున్నాయి కోఎఫిషియెంట్స్ మనకి 0 0. XB వాల్యూస్ ఆర్ నథింగ్ బట్ కన్స్ట్రెంట్స్ కొన్ని రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూస్ 21 21. దిస్ ఈస్ R1, దిస్ ఈస్ R2. అంటే రో 1 రో 2, ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 లాగానే, అంతకు మించి వేరే ఏం లేదు ఇది. ఓకే, సో ఇప్పుడు రో 1 దగ్గరికి రండి. ఇక్కడ x1 x2 s1 s2 కరెస్పాండింగ్ ఈ కోఎఫిషియెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ మనం వేసేస్తే సరిపోతుంది అనమాట. సో ఫస్ట్ ఈక్వేషన్ కి రండి. ఫస్ట్ టైం మనం x1 కి కోఎఫిషియెంట్ దిస్ ఈస్ 2, x2 కోఎఫిషియెంట్ మనకి ఎంత ఉంది 7, s1 కి కోఎఫిషియెంట్ పక్కన ఏం కనిపించట్లేదంటే 1 అనే కదా మీనింగ్ 1. s2 అనేది అసలు ఇక్కడ ఏం లేదు కాబట్టి ఇట్ ఈస్ నథింగ్ బట్ 0. సెకండ్ ఈక్వేషన్ కి ఇప్పుడు సెకండ్ లైన్ అనమాట. సో x1 కి ఎంత ఉంది 7 ఉంది, x2 కి ఎంత ఉంది 2 ఉంది. s1 అనేది అసలు లేదు 0, s2 కి ఇక్కడ ఏం లేదు కాబట్టి 1. ఓకే, అండ్ దిస్ ఈస్ మినిమం రేషియో విచ్ ఈస్ ఈక్వల్ టు xb బై xk. ఓకే, ఇప్పుడు ఇది ఒక స్టాండర్డ్ ఫార్మాట్ లోకి వచ్చింది. మళ్ళీ ఒకసారి గుర్తు పెట్టుకొని చెప్తున్నాను. CB BV XB ఈ మూడు స్టార్టింగ్ లో ఉండాలి. అండ్ నెక్స్ట్ మనకు ఆబ్జెక్టివ్ ఫంక్షన్లు ఏవైతే ఉంటాయో అవి వేసేస్తాము. తర్వాత లాస్ట్ లో వచ్చేసరికి మనకు మినిమం రేషియో విచ్ ఇస్ నథింగ్ బట్ XB బై XK. ఇది మీకు చెప్పేటప్పుడు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు రండి నెక్స్ట్ ZJ వాల్యూస్ అనేవి కూడా మనం ఫైండ్ అవుట్ చేసుకుందాం. ఓకే,
సో the ZJ values are nothing but ఇక్కడ ఉన్న ఈ కోఎఫిషియంట్ ఆఫ్ బేసిక్ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కరస్పాండింగ్ వేరియబుల్స్ ని మనం మల్టిప్లై చేసుకుంటూ ఇక్కడ వేసేస్తాం అనమాట. చూడండి 0 into 2 ప్లస్ 0 into 7 గుర్తుపెట్టుకోండి. 0 into 2 ప్లస్ 0 into 7 ప్లస్ 0 into 7 which is nothing but 0. ఓకేనా, గుర్తుంటుందా? నెక్స్ట్ 0 into 7 ప్లస్ 0 into 2. 0 into 7 plus 0 into 2 which is equal to 0. సో ఇనిషియల్ సింప్లెక్స్ టేబుల్ ఇక్కడ మనకి ఇప్పుడు జీరోస్ ఉన్నాయి కాబట్టి అలా మూసుకొని మనం అన్ని జీరోస్ పెట్టేసేయచ్చు. జీరోస్ తో ఏది మల్టిప్లై చేసినా జీరోనే వస్తుంది కదా. నెక్స్ట్ వేరే 2 phase మెథడ్ గానీ ఆర్టిఫిషియల్ బిగ్గర్ మెథడ్స్ అవి ఉన్నాయి కదండి, అట్లాంటప్పుడు మనకు కొంచెం ఇక్కడ చిన్న చేంజెస్ అనేవి వస్తాయి. బట్ అదే నార్మల్ సింప్లెక్స్ మెథడ్ కి అయితే కనుక ఫస్ట్ అసలు ఇనిషియల్ సింప్లెక్స్ టేబుల్ లో జడ్జే వాల్యూస్ అనేవి ఆల్వేస్ 0 అయిపోతుంది. నెక్స్ట్ డెల్టా జే అండి, డెల్టా ఐజే. ఓకే, ఈ డెల్టా ఐజే ఈజ్ నథింగ్ బట్ జెడ్జే మైనస్ సిజే. ఆల్రెడీ పైన మనకి సిజే వాల్యూస్ ఉన్నాయి, ఇక్కడికి ఎంత వచ్చేసరికి జెడ్జే వాల్యూస్ ఉన్నాయి. సో జెడ్జే మైనస్ సిజే అంటే 0 minus 4 minus 4, 0 minus 14 minus 14, 0 minus 0 0, 0 minus 0 0. ఓకేనా, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని డెల్టా ఐజేస్ గ్రేటర్ దాన్ 0నా కాదా చూసుకోండి. అన్ని పాజిటివ్ గా వస్తే మనకి ప్రాబ్లం అక్కడతో సాల్వ్ అయిపోతుంది. ఇప్పుడు అన్ని పాజిటివ్ గా లేవు కదా, ఒక్క నెగిటివ్ వాల్యూ వచ్చినా గానీ ప్రొసీజర్ అనేది మనకి కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ 2 నెగిటివ్ వాల్యూస్ వచ్చినాయి. 2 నెగిటివ్ వాల్యూస్ వచ్చినప్పుడు మోస్ట్ నెగిటివ్ వాల్యూ అనేది సెలెక్ట్ చేసుకోండి. -4 -14 రెండిట్లో మోస్ట్ నెగిటివ్ వాల్యూ ఏమవుతుంది మనకి -14. సో దిస్ బికమ్ యాజ్ అ ఇన్కమింగ్ వేరియబుల్ అవుతుందండి. ఓకేనా, దిస్ ఈజ్ అ ఇన్కమింగ్ వేరియబుల్. ఒకటి ఇన్కమింగ్ అవుతుంది అంటే కనుక ఇంకోటి ఏదో అవుట్ గోయింగ్ అయితేనే మనకి ఇన్కమింగ్ అవుతుంది కదా. అంటే మనకున్న బేసిక్ వేరియబుల్స్ ని ఎలిమినేట్ చేసుకుంటూ నాన్ బేసిక్ వేరియబుల్స్ ని మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలన్నమాట. సో ఓకేనా, సో ఇప్పుడు ఇది ఇన్కమింగ్ వేరియబుల్. అవుట్ గోయింగ్ వేరియబుల్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలి కదా. ఇందాక మీకు చెప్పాను కదా xb by xk. నౌ దిస్ xk ఈక్వల్ టు x2. ఏదొచ్చింది మనకి ఇన్కమింగ్ వేరియబుల్ x2 కదా. సో అందుకని మీకు ఇది నెక్స్ట్ చెప్తాను అన్నాను. ఇప్పుడు xb by xk. xb వాల్యూస్ ఆల్రెడీ మనకి ఏమున్నాయి 21, x2 అంటే ఎంత ఇక్కడ 7. సో the minimum ratio is 21 by 7 equal to 3. అండ్ నెక్స్ట్ ఇక్కడ 21 by 2, 21 by 2 చూసుకున్నారా. x2 మనం యూజ్ చేస్తున్నది ఏదైతే ఇన్కమింగ్ వేరియబుల్ ఉన్నాయో ఆ కరెస్పాండింగ్ వాల్యూస్ తో మనం డివైడ్ చేస్తున్నాము, విచ్ ఈస్ నథింగ్ బట్ 10.5. పైన మీకు క్లియర్ గా చెప్పాం మినిమం రేషియో అని. రెండింటిలో మినిమం ఏదండి మనకి 3 is the minimum. నౌ దిస్ ఈస్ ద అవుట్ గోయింగ్ వేరియబుల్. ఓకే, ఒకటి ఇన్కమింగ్ అవుతుందంటే ఒకటేమో మనకి ఏమవుతుందండి అవుట్ గోయింగ్ అవుతుందని చెప్పాను కదా. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ టేబుల్ లో S1 అనేది ఎలిమినేట్ అయిపోతుంది, ఆ ప్లేస్ ని x2 అనేది రీప్లేస్ చేయాలన్నమాట. ఓకే, సో ఒకటి ఇన్కమింగ్ అయింది, ఒకటి అవుట్ గోయింగ్ అయింది. నెక్స్ట్ అని టేబుల్ అనేది మనం న్యూ రిడక్షన్ టేబుల్ అనేది వస్తుంది అనమాట. దానికోసం ఏం చేస్తామంటే ఇప్పుడు మనకు వచ్చిన ఈ ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ వేరియబుల్ ఏవైతే ఉన్నాయో వీటికి ఇంటర్సెక్షన్ ఎలిమెంట్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోండి. చూడండి, రెండింటికి ఇంటర్సెక్షన్ అంటే నథింగ్ బట్ అక్కడ ఇక్కడ రెండింటికి కామన్ గా 7 కదా. అటు ఇటు కరెస్పాండింగ్ ఇన్కమింగ్ వేరియబుల్ అవుట్ గోయింగ్ వేరియబుల్ రెండింటికి కరెస్పాండింగ్ గా ఉన్న ఎలిమెంట్ ఏంటంటే మనకి 7. దిస్ 7 విచ్ ఈస్ నథింగ్ బట్ కీ ఎలిమెంట్ ఆర్ పివోటల్ ఎలిమెంట్ అంటారు దీన్ని. సో ఈ కీ ఎలిమెంట్ ఆర్ పివోటల్ ఎలిమెంట్ ని నెక్స్ట్ టేబుల్ లో మనం 1 చేయాలి రో ఆపరేషన్స్ యూస్ చేసుకుంటూ. అలాగే ఇదే కాలం లో ఉన్న రిమైనింగ్ ఎలిమెంట్స్ నేమో 0 చేసుకోవాలి బై యూజింగ్ కీ ఎలిమెంట్. కీ ఎలిమెంట్ ఏ రోలో అయితే ఉందో ఆ రోని యూజ్ చేసుకుంటూ రిమైనింగ్ అన్ని రోస్ లో కరస్పాండింగ్ కాలం ఎలిమెంట్స్ ఏమో 0 అవ్వాలి, కీ ఎలిమెంట్ మాత్రం 1 అవ్వాలన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కీ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని బై యూజింగ్ మనం ఆపరేషన్స్ యూజ్ చేసుకొని దాన్ని 1 చేసుకోవాలి కదా. ఓకే, సో ఇప్పుడు రో 1 గోస్ టు బి, అక్కడ ఆల్రెడీ ఎంత ఉందండి 7 ఉంది. సో ఈ 7 బై యూజింగ్ మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్ ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రం యూజ్ చేస్తామండి. ఇనీషియల్ దాన్ని 1 చేయాలి అంటే కనుక. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో నౌ ద R1 గోస్ టు 7 1 అవ్వాలి అంటే మనం ఏం చేస్తాము బై 7 చేస్తే 1 అయిపోతుంది. సో నథింగ్ బట్ R1 గోస్ టు
r1/7. ఏ ఎలిమెంట్ అయితే మనకి కీ ఎలిమెంట్ అయిందో అదే నెంబర్ తో మనం డివైడ్ చేస్తే సరిపోతుంది. ఇఫ్ ఇట్ ఈస్ సమ్ -3 ఉందనుకోండి, -3 తో చేస్తాం. ఇఫ్ ఇట్ ఈస్ సమ్ 1/7 ఉందనుకోండి, సపోజ్ ఇక్కడ 1/7 అనుకోండి కీ ఎలిమెంట్, దీన్ని 1 చేయాలంటే ఏం చేస్తాం, దాన్ని మల్టిప్లై విత్ 7. ఎప్పుడు బై 7 అవ్వదు. ఓకే, ఎలా అయినా సరే దాన్ని బై యూజింగ్ అయితే మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్ అనేది యూజ్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని మనం 1 చేసుకోవాలి. దిస్ ఇస్ ద ఫస్ట్ ఆపరేషన్. ఓకే, ఇప్పుడు ఈ ఫస్ట్ రో ఆపరేషన్ యూజ్ చేసుకొని ఇప్పుడు న్యూ టేబుల్ అనేది మళ్ళీ అగైన్ చూడండి. సిబి, బివి, ఎక్స్బి, x1, x2, s1, s2. And the table continues same as previous. Okay, so these are the CJ values. అండ్ ఇప్పుడు మనకి చెప్పాను కదా బేసిక్ వేరియబుల్ అనేవి చేంజ్ అవుతాయి అని చెప్పేసి. ఇక్కడ మనకి బేసిక్ వేరియబుల్ మనకి S1 అనేది వెళ్ళిపోయింది. S1 ఏం రీప్లేస్ చేసిందంటే మనకి x2 అనేది రీప్లేస్ చేసింది కదా. నౌ దిస్ S1 ఈజ్ ఎలిమినేటెడ్. ఓకే, సో ఆ ప్లేస్ ని మనని x2 అనేది రీప్లేస్ చేసింది. నెక్స్ట్ S2 అలాగే ఉండిపోతుంది. ఓకేనా, S2 ఏమి ఎలిమినేట్ అవ్వలేదు, మనకి S1 అనేది ఎలిమినేట్ అయింది. ఆ ఎలిమినేషన్ దేంతో జరిగింది, x2 తో జరిగింది అనమాట రీప్లేస్. ఓకే, దిస్ ఈస్ x2. ఇప్పుడు ఇక్కడ CJ వాల్యూస్ ఆల్రెడీ ఏమున్నాయి, అవే సేమ్ వాల్యూస్ అండి. 4, 14, S1 0, S2 0. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ బేసిక్ వేరియబుల్స్ అనమాట. x2 కి మనకి ఉన్న కోఎఫిషియంట్ ఎంత అండి, మనకి పైన 14 కదా. అలాగే S2 కి ఉన్న వేరియబుల్ వచ్చేసరికి కోఎఫిషియంట్ 0. ఓకే, అండ్ నెక్స్ట్ XB వాల్యూస్. ఇప్పుడు ఇక్కడ నుంచి రో ఆపరేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఏం చెప్పానంటే మనం r1 goes to r1/7 అన్నాను కదా. దిస్ ఈస్ ద రో 1. ముందు ఈ వాల్యూస్ చూసుకోండి. r1 లో మనకి ఏమేమి ఉన్నాయి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాల్యూస్ వేస్తున్నాను నేను. 21, 2, 7, 1, 0. దట్ గోస్ టు r1/7 కదా. అంటే 21/7 అంటే ఎంత వస్తుంది మనకి, 3. నెక్స్ట్ 2/7, నెక్స్ట్ 7/7, నెక్స్ట్ దిస్ ఈస్ 1/7, దిస్ ఈస్ 0/7. ఓకే, సో నౌ 2/7 is 2/7, దిస్ ఈస్ 1/7, దిస్ ఈస్ 0. ఓకే, అవే వాల్యూస్ ఏమవ్వాలి మనకి, కీ ఎలిమెంట్ అనేది ఏమవ్వాలి, 1 అవ్వాలి అన్నాను కదా. సో 1 అయింది కదా. ఇప్పుడు సేమ్ వాల్యూస్ తెచ్చుకొని ఇక్కడ వేసేసుకోండి. 3, 2/7, 1, 1/7, 0. Now by using this new row, ఇప్పుడు సెకండ్ రోని ఈ రిమైనింగ్ ఏం చెప్పానండి, ఇక్కడ ఈ ఒక్క ఎలిమెంట్ అనేది కీ ఎలిమెంట్ అనేది ఏమో 1 అవ్వాలి. అదే కాలం లో ఉన్న రిమైనింగ్ ఏవైతే కన్స్ట్రెయింట్స్ ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ ఏమో 0 అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ ఈ కాలం లో ఉన్న ఇక్కడ ఉన్న ఎలిమెంట్ ఇంకోటి ఏముంది మనకి 2 కదా ఉంది. ఈ 2 అనేది 0 చేసుకోవాలి బై యూజింగ్ న్యూ రో. ఏదైతే బై యూజింగ్ న్యూ రో, పాతది కాదండి, కొత్త దాన్ని యూజ్ చేసుకొని చేసుకోవాలన్నమాట. దీనికి ఒక్కటే గుర్తు పెట్టుకోండి, ఏమవుదు, సింపుల్. జనరల్ ఇక్కడే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. నౌ ద r2 goes to r2. ఇక్కడ ఏ ఎలిమెంట్ ఉంది, 2 ఉంది. +2 ఉంది కదా, గుర్తు పెట్టుకోండి. +2 ఉన్నప్పుడు 0 అవ్వాలంటే మనకి ఏం చేయాలి, -2 చేస్తే అయిపోతుంది కదా. సో ఇదొక్కటి ఇక్కడ ఉన్న ఎలిమెంట్ ఏదైతే ఉందో అదే వేసేసేయండి. 2 వేయండి. మనకి కీ ఎలిమెంట్ ఏ రో దగ్గర వచ్చింది, r1 కదా, r1 వేసుకోండి. ఓకేనా, అండ్ ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ పెట్టండి, మైనస్ ఉంటే ప్లస్ పెట్టండి, అంతే, సింపుల్, వేరే ఏం లేదనమాట. ఓకే, సో ఇప్పుడు ప్లస్ ఉంది కాబట్టి నేను మైనస్ పెట్టాను. గుర్తుపెట్టుకోండి. సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ సమ్ 3/2 ఉందనుకోండి. ఓకేనా, 3/2 ఉంటే కనుక దాన్ని ఏం చేసుకోవాలి మనం, r2 goes to r2. కీ ఎలిమెంట్ ఎక్కడైతే వచ్చిందో ఆ ఎలిమెంట్ కి ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ 0 చేయాల్సిన ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ లో ఉన్న వాల్యూ వేసేసుకోండి మీరు. వేరే ఏం వద్దు, 0 చేయాల్సిన ప్లేస్ లో ఉన్న వాల్యూ వేసేసేయండి. దట్ ఈస్ నథింగ్ బట్, సపోజ్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను, 3/2 అనేది వేసుకొని r1 అనేది వేసేస్తాము. వేసేసేసి ఇక్కడ ప్లస్ ఉంటే కనుక మనం మైనస్ పెట్టుకోవాలి. అది ఇన్ కేస్ ఇక్కడ మైనస్ అనుకోండి, మైనస్ మనకి 0 అవ్వాలంటే ఏం చేయాలి, ప్లస్ చేయాలి, కాబట్టి ప్లస్ వస్తుంది అనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి, చాలా సింపుల్ అండి ఇది వేసుకోవడం అనేది. వన్స్ అగైన్ మళ్ళీ చూడండి, ఈ 2 మనకి 0 అవ్వాలి కదా. రో 2 goes to r2 goes to r2, నథింగ్ బట్ -2
2r1 2 ఎందుకు వేసాము, మనం చేయాల్సింది 0 చేయాల్సింది ఈ 2నే కాబట్టి ఈ 2 అనే వాల్యూ ప్లేస్ లో మనకి 0 రావాలి. సో దిస్ ఈజ్ 2 ఇదండి ఇది. అండ్ ఎక్కడైతే మనకి కీ ఎలిమెంట్ ఏ రోలో వచ్చిందో ఇది అది. ఓకేనా, ఇలాగే చాలా సింపుల్ గా వేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి డైరెక్ట్ గా R2 కొత్త వాల్యూస్ కోసం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ R2 వాల్యూస్ ఏమేమి ఉన్నాయి రో 2 లో మనకి. ఓకే, 21 goes to నెక్స్ట్ 21 ఇది 7 2 0 1. ఓకే, అండ్ R2 goes to R2 మైనస్ అన్నాం కదా, దిస్ 21 మైనస్ 2 ఇంటూ న్యూ R1 వాల్యూస్ బై యూజింగ్ న్యూ R1 వాల్యూస్ అన్నాను. ఓకే, ఇవి చూసుకోండి. ఇక్కడ ఇప్పుడు ఈ ప్లేస్ లో కరెస్పాండింగ్ R1 రోలో ఏమున్నాయి, కరెస్పాండింగ్ వాల్యూ ఇక్కడ వచ్చేసరికి 3. ఓకేనా, సో 21 మైనస్ 6 విచ్ ఇస్ నథింగ్ బట్ 15 వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ 7, ఇక్కడ ఎంత ఉందండి మనకి 7 ఉంది. 7 మైనస్ 2 ఇంటూ R1 లో అదే ప్లేస్ లో ఏముందండి 2/7 which is nothing but 7 minus 4/7 nothing but 49 minus 4/7 which is nothing but 45/7. Okay, next 2 goes to 2 minus 2 into 1 which is nothing but 0. అసలు మనం అనుకునేది దీనికోసమే కదా ఆపరేషన్, ఇది 0. నెక్స్ట్ తర్వాత లాస్ట్ వన్ వచ్చి సారీ S1 దగ్గర 1 మైనస్ S1 0 కదండి, ఇక్కడ 0 మైనస్ 2 ఇంటూ ఇక్కడ S1 ప్లేస్ లో ఎంత ఉందండి 1/7 which is nothing but minus 2/7. నెక్స్ట్ S2 ప్లేస్ లో మనకి ఎంత వచ్చిందండి ఇక్కడ 1 కదా, R2ది 1 మైనస్ 2 ఇంటూ ఇక్కడ వాల్యూ ఎంతండి 0 which is nothing but 1 minus 2 into 0 nothing but 1. ఓకే, సో ఇప్పుడు అదే వాల్యూస్ లైన్ గా ఇక్కడ వేసేసుకోండి. ఫస్ట్ మనకి ఎంత వచ్చిందండి 15. నెక్స్ట్ సెకండ్ ఐటమ్ ఎంత 45/7. నెక్స్ట్ 0, నెక్స్ట్ minus 2/7, నెక్స్ట్ 1. ఓకే, ఫస్ట్ ఇనిషియల్ సింప్లెక్స్ టేబుల్ లో అంటే మనం సింపుల్ గా అన్ని జీరోస్ కాబట్టి అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఇందాక అందుకని నేను క్లియర్ గా చెప్పాను, మనకి తర్వాత వచ్చేసరికి ప్రొసీజర్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది అన్నాను కదా. సో ఇప్పుడు మల్టిప్లై చేయడానికి చూడండి, 14 into 2/7 14 into 2/7 plus 0 into 45/7 0 into 45/7. 2 times cancel అవుతుంది కదా 4. This is 0. So the value is 4. Next 14 into 1 plus 0 into 0. 14 into 1 is nothing but 14. Next 14 into 1/7. 14 into 1/7 plus 0 into minus 2/7 which is nothing but 2. నెక్స్ట్ 14 into 0 0 అవుతుంది, 0 into 1 0. సో 0. సో జెడ్జే వాల్యూస్ వచ్చేసినాయి. నెక్స్ట్ దాని నుంచి మనం డెల్టా ఐజే వాల్యూస్ అని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. జెడ్జే మైనస్ సిజే. నౌ 4 minus 4 0. 14 minus 14 0. 2 minus 0 2. 0 minus 0 0. All the delta ij's greater than or equal to 0. ఓకే, సో ఇక్కడతో మనకి ఆపరేషన్స్ అనేవి కంప్లీట్ అయిపోయింది. డెల్టా ఐజెస్ అన్ని కూడా మనకి ఎప్పుడైతే మనకి పాజిటివ్ అయిపోతాయో మనకి ఇంకా ఈ టేబుల్స్ తో పని లేదు. ఇన్ కేస్ మళ్ళీ ఇక్కడ నెగిటివ్ వస్తే కనుక అగైన్ సేమ్ ప్రొసీజర్, మోస్ట్ నెగిటివ్ వాల్యూ సెలెక్ట్ చేసుకోవడం, దట్ విల్ బి యువర్ ఇన్కమింగ్ వేరియబుల్ అవుతుంది మనకి. అండ్ నెక్స్ట్ మళ్ళీ మినిమం రేషియో అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలి. రెండింటికి ఇంటర్సెక్షన్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దానినేమో కీ ఎలిమెంట్ అంటాము. అదే కీ ఎలిమెంట్ ని మళ్ళీ 1 చేసుకోవాలి. ఆ కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ ఏమో 0 అయ్యేలాగా రో ఆపరేషన్స్ యూజ్ చేసుకోవాలి. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడతో అయిపోయింది. ఇప్పుడు మనం వాల్యూస్ చూసుకోవాలి. ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అనేది చూసుకోవాలి కదా. సో ఆబ్జెక్టివ్ ఫంక్షన్ కి ఇప్పుడు మనకి ఇక్కడ ఏమేమి ఉన్నాయండి, x2 ఉంది, s2 ఉంది. అంటే x1 అనేది మాత్రం మనకి రాలేదు కాబట్టి సో
x1 వాల్యూ 0 అండ్ x2 బేసిక్ వేరియబుల్ ని రీప్లేస్ చేసి x2 కి మాత్రం ఒక వాల్యూ అనేది వచ్చింది. x2 ఈక్వల్ టు దీనికి ఎగ్జాక్ట్ ఇక్కడ ఎదురుగా ఏదైతే ఉందో xb వాల్యూ ఆ వాల్యూ వేసేసేయండి మీ రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ 3 విచ్ ఈస్ నథింగ్ బట్ ఓకేనా. s2 ఉంది కదా అని s2 ఈక్వల్ టు 15 అని వేయకూడదండి. మనం ఫైండ్ అవుట్ చేసుకోవాల్సిన నాన్ బేసిక్ వేరియబుల్ వాల్యూస్, బేసిక్ వేరియబుల్ వాల్యూస్ కాదు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి బేసిక్ వేరియబుల్స్ లో ఈ ప్లేస్ లో పాజిటివ్ వచ్చినప్పుడు ఇక్కడున్న బేసిక్ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఆపోజిట్ ఉన్న వాల్యూస్ మాత్రమే వేస్తాము. ఓకేనా, ఇక్కడ ఉన్న నాన్ బేసిక్ అంటే లైక్ x1 x2 ఉంటే వేస్తాము వాల్యూస్. లేదు అనుకోండి ఆ వాల్యూస్ 0 అని పెట్టేసేసి ఆ నాన్ బేసిక్ వేరియబుల్స్ అంటే x1 x2 వేరియబుల్స్ ని వేసేసేయడమే అనమాట. ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం వాల్యూస్ వేసుకుంటాం. ఓకే, నాకు ఇప్పుడు x1 రాలేదు కాబట్టి x1 ఈక్వల్ టు 0 అయిపోయింది. x2 ఆల్రెడీ ఇక్కడ 3 అనేది ఉంది కాబట్టి సో x2 ఈక్వల్ టు 3 అవుతుంది. నౌ ద మాక్సిమం z ఈక్వల్ టు max z, మెయిన్ అసలు మన ఆబ్జెక్టివ్ ఇదే కదా, దీన్ని మాక్సిమైజ్ చేసుకోవడమే కదా. సో నౌ సబ్స్టిట్యూట్ ద వాల్యూస్ 4x1 plus 14x2. సో అంటే 4 into 0 plus 14 into 3 which is nothing but 42. The maximum z is 42. So this is the final value. ఇంతేనండి ప్రొసీజర్, చాలా సింపుల్ గా ఉంటుంది. మీకు ఈ నార్మల్ సింప్లెక్స్ అనేది వస్తే ఆ తర్వాత బిగ్ ఎం మెథడ్, టూ ఫేజ్ మెథడ్ కు చాలా ఈజీగా అనిపిస్తుంది. సింపుల్ గా ఉంటుంది కాన్సన్ట్రేషన్ చేస్తే. జస్ట్ కొంచెం ఏంటి అంటే రో ఆపరేషన్స్ దగ్గర కొద్దిగా వరీ అవుతూ ఉంటారు జనరల్ గా. అండ్ అలాగే ఈ వాల్యూస్ ఒకటి అనమాట. వన్స్ అగైన్ నేను మళ్ళీ మొత్తం ఒకసారి రిపీట్ చేస్తాను చూడండి. ముందు ఇన్ఈక్వాలిటీస్ అన్నిటిని కూడా ఈక్వాలిటీస్ గా కన్వర్ట్ చేసుకుంటాము బై యూజింగ్ స్లాక్ ఆర్ సర్ప్లస్ వేరియబుల్స్ యూజ్ చేస్తాము. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనకి స్లాక్ వేరియబుల్స్ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఉన్న అన్ని ఈక్వేషన్స్ మనకి స్లాక్ వేరియబుల్స్ కదా. సో అన్ని అంటే లెస్ దాన్ ఈక్వల్ టు ఉన్నాయి కాబట్టి స్లాక్ వేరియబుల్స్ వస్తాయి. ఆ స్లాక్ వేరియబుల్స్ ని మీరు ఇక్కడ ఈ వేసుకున్న ఆబ్జెక్టివ్ ఫంక్షన్ కేర్ఫుల్ గా వేస్తే చాలు మనకు ప్రాబ్లమ్స్ అయిపోయినట్లే. ఈ దీని మీద బేస్ చేసుకుని టేబుల్ అనేది మనం క్లియర్ గా ప్రిపేర్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ మీరు ఏ చిన్న రాంగ్ స్టెప్ వేసినా కానీ మనకు సరిగ్గా రాదు. క్లియర్ గా చూసుకోండి. మీకు ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ ఉంటే అన్ని వేరియబుల్స్, అలాగే మీరు ఇంట్రడ్యూస్ చేసిన వేరియబుల్స్ అనమాట. వీటికి మాత్రం 0 పెట్టాలి. చెప్పాను కదా, అవి నాన్ జీరోసే, సారీ జీరో వాల్యూడ్ అనేది ఉండాలి. ఎందుకంటే అది ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అనేది మనం డిస్టర్బ్ చేయకూడదు. అలాగే ఇవి వచ్చేసరికి ఏమో నాన్ జీరో వాల్యూడ్ వేరియబుల్స్ అనమాట. నథింగ్ బట్ ఇవేమో నాన్ బేసిక్ వేరియబుల్స్ అవుతాయి. x1 x2 నేమో నాన్ బేసిక్, s1 s2 నేమో బేసిక్ వేరియబుల్స్, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఇక మనం సింపుల్ గా టేబుల్ cb xb గుర్తుపెట్టుకోండి. cb bv xb, ఆ తర్వాత ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అండ్ లాస్ట్ కాలం వచ్చేసరికి మినిమం రేషియో. మినిమం రేషియో వచ్చేసరికి మనకి xb by xk. xk నథింగ్ బట్ మనకి ఇక్కడ వచ్చే మోస్ట్ నెగిటివ్ వాల్యూ వేరియబుల్ ఏదైతే ఉంటుందో అదే xk అవుతుంది. దానిలో మనం మినిమం రేషియోనే సెలెక్ట్ చేసుకోవాలి. రెండింటికి ఇప్పుడు ఇంటర్సెక్షన్ ఏదైతే ఉంటుందో అదేమో కీ ఎలిమెంట్ అవుతుంది. ఓకే, డోంట్ ఫర్గెట్ అండి, ఆ కీ ఎలిమెంట్ నేమో 1 చేసుకోవాలి బై యూజింగ్ ఆపరేషన్స్. అలాగే నెక్స్ట్ ఎలిమెంట్ వచ్చేసరికి అదే కాలం లో ఉన్న రిమైనింగ్ ఎలిమెంట్స్ నేమో 0 చేసుకోవాలి. కింద న్యూ రో వాల్యూస్ యూజ్ చేసుకొని. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. మీరు ఇలా వేసేసుకుంటే మీకు కొంచెం ఈజీగా ఉంటుంది ఉన్న వాల్యూస్ ని. ఓకేనా, అప్పుడు అంటే కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారనమాట. ఫాస్ట్ గా అయిపోతూ ఉంటుంది. లేకపోతే ఇక్కడ చూసుకొని కొంచెం వేసుకోవడం అంటే కొద్దిగా అంటే కొంచెం క్యాలిక్యులేషన్స్ అవి ఫాస్ట్ గా ఉంటే కనుక అసలు ఇది కూడా అవసరం లేదు, మీకు ఈజీగా అయిపోతుంది అనమాట. ఓకే, అండ్ ఫైనల్ గా మనకి ఎప్పుడైతే డెల్టా ఐజే వాల్యూస్ అన్ని కూడా పాజిటివ్ అవుతాయో ఆటోమేటిక్ గా మనకి వాల్యూ అనేది వచ్చేసినట్లే. సో ఇక్కడ మనకి x2 అనేది మాత్రమే వచ్చింది, x1 అనేది మనకి ఇక్కడ రాలేదు కాబట్టి x1 ఏమో 0 అయిపోతుంది, x2 కి ఈక్వల్ టు 3. ఓకేనా, సో max z ఈక్వల్ టు 4x1 14x2 విచ్ ఈస్ ఆల్రెడీ గివెన్. దానిలో మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకొని ఫైండ్ అవుట్ చేసుకున్నాము. థ్యాంక్ యూ.